ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ కాళభైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మీ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అయితే నేచర్ను మనం తీసుకుంటే ఈ ప్రకృతి స్వభావాన్ని ఇక్కడ రాజు కుజుడవటం, మంత్రి శనవటం, అందులో క్రోధినామ అంటే కాస్త ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మనకి ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు, లేకపోతే కలహాలు కావచ్చు, ప్రభుత్వంతో కూడా కొట్లాడే పరిస్థితి కావచ్చు, ఇలా అనేక విధాలుగా మనుషుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం, మనస్పర్ధలు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనందరికీ కూడా ఒక విషయం అర్థం కావాలి. ఒక చిన్న ప్రమాదం పొంచి ఉందంటే కాస్త జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడటానికి ఎక్కువగా మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకోకుండా కాస్త మౌనంగా ఉంటే సమస్యలన్నీ కూడా అవే సర్దుకుంటాయి. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట, మన పీఠంలో ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా మీ యొక్క సమస్యల కోసం పరోక్షంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. గత ఏడాది కూడా చాలామంది శుభ ఫలితాలు పొందారు. ఈ ఏడాది కూడా మీరందరూ శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను. అలాగే అన్నప్రసాద సేవ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి సంకల్పం. అలాగే ఈ ఏడాది మరొక కొత్త ఆశ్రమం అంటే పిల్లల కోసం మనం ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దానికి కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను. కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి. ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం అంతకంటే మర్చిపోవద్దు. అందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా ఏ నక్షత్రం వారు మకర రాశిలో ఉంటారు? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు ఈ మకర రాశిలో ఉంటారు ఈ నక్షత్రాల వారు. అలాగే వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అయితే ఈ మకర రాశి వారికి గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డారు. అస్సలు ఏమీ కలిసి రాలేదు. ఇప్పుడు మీ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. గురుబలం కూడా మీకు పెరగటం బాగుంటుంది. రాహుకేతువులు కూడా శుభస్థానంలోనే ఉంటారు. కాకపోతే ఏలినాటి శని వలన మీరు అంతగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. జన్మాన్ని దాటేసింది కాబట్టి. ఎవరికి ఏలినాటి శని దుష్ప్రభావం చూపిస్తుందంటే, ఎవరైతే అహంకారంతో నేను అనేటువంటి భావనతో ఉంటారో, విచక్షణ కోల్పోయి మాట్లాడతారో, నా అంతట వాడు లేడు అంటారో, డబ్బు అనే అహంకారం కలిగి ఉంటారో, వారికి మాత్రం నెత్తి మీద ఉన్నటువంటి కళ్ళు కిందకి దించేస్తాడు శనీశ్వరుడు. సాధారణంగా ఉన్నవారు అలాంటి వారికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంతమందికి 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఇన్నర్, అవుటర్. అవుటర్ చాలా నటిస్తూ ఉంటారు, ఇన్నర్లో వాళ్ళకి ఇగో చాలా ఎక్కువ ఉంటుంది.
అలాంటి ఇన్నర్ క్యారెక్టర్స్ కూడా ఔటర్‌లో బయటపడిపోవటం కూడా వారికి కాస్త మైనస్ ఉంటుంది. అందుకే మీ లోపట కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా సాధన చేయాలి. ఆ సాధన చేయటం వలన ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే పట్టుదలతో పనిచేయటం, ఎంతటి పనినైనా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం జరుగుతుంది. ధైర్యంగా ముందుకు వెళ్తారు, ఆదాయం కూడా పెంచుకుంటారు, అలాగే ఖర్చులు కూడా పెంచుకుంటారు. స్థిరాస్తులు వృద్ధి చేయటం, ఇక ఇంట్లో మార్పులు కూడా చేయటం జరుగుతుంది. అయితే రుణ సమస్యలు కూడా కొంతవరకు పరిష్కరించగలుగుతారు. శుభకార్యాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. బంధువులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. క్రొత్త ప్రయత్నాలకు కూడా శ్రీకారం చుడతారు. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఏమాత్రం ఇబ్బంది వచ్చినా సరే వెంటనే వైద్యుని సంప్రదించి బ్లడ్ టెస్టులు చేయించుకోవటం, వైద్య పరీక్షలు అన్నీ చేయించుకోవాలి, ఎప్పటికప్పుడు చూసుకోవాలి. హెల్త్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మకర రాశి ఉద్యోగులకి ఎలా ఉంది అంటే, మొదటి 6 నెలలు ఒకలా ఉంటుంది, తర్వాత 6 నెలలు కాస్త బెటర్మెంట్గా ఉంటుంది. మొదటి 6 నెలలు శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవటం, చిన్నపాటి అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి రావటం జరుగుతుంది. అలాగే దూర ప్రాంతాలకు బదిలీలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగం చేసేవారు, సాఫ్ట్వేర్ రంగంలో వారికి కూడా మంచి జీతంతో మీరు జాబులు మారే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ ఏడాది చివరికి వచ్చేటప్పటికి నిరుద్యోగులు కూడా స్థిరపడేటువంటి యోగ్యత అయితే ఉంది. వ్యాపారస్తులకు ఎలా ఉందంటే, మీకు కొంతవరకు బాగానే ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే మీ వ్యాపారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆగస్టు తర్వాత బంగారం, వెండి షాపుల వరకు కూడా చాలా మంచి యోగ్యతగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. కాంట్రాక్టులు చేసుకున్న వారికి కూడా బాగుంటుంది. మైన్స్ డిపార్ట్మెంట్, ఇలా ఈ మైనింగ్ కానీ, ఈ భూగర్భానికి సంబంధించి పెట్రోల్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. న్యాయవాదులకు కూడా అనుకూలంగా ఉంది. వైద్య రంగంలో ఉన్న వారికి కూడా చక్కగానే ఉంటుంది. చిల్లర వ్యాపారస్తులు కూడా డబ్బులు బాగా సంపాదించుకుంటారు. అలాగే విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే, సెప్టెంబర్ ముందు రాసినటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో కొద్దిగా ర్యాంకులు తక్కువ రావచ్చు. తర్వాత రాసే వారందరికీ కూడా మీరు ఏదైనా పోటీ పరీక్షలు అవి ఉన్నట్లయితే సెప్టెంబర్ తర్వాత రాసేవారు డెఫినెట్గా మీరు స్కోరింగ్ సాధించడం, ఉద్యోగాలు కూడా సాధించడం జరుగుతుంది. కాస్త మెమరీని పెంచుకోండి, బాగుంటుంది. అలాగే కళాకారులకు చూసినట్లయితే యోగదాయకమైన కాలంగానే చెప్పాలి. చాలా మంచి అవకాశాలు పొందుతారు. ఆర్థికంగా కూడా ముందడుగు వేస్తారు. ప్రభుత్వ సంస్థల నుంచి కూడా అవార్డులు, రివార్డులు పొందేటువంటి అవకాశాలు ఈ టీవీ, సినీ రంగం వారికి కానీ ఇతర రంగాల వారికి కూడా కనిపిస్తూ ఉంది. వ్యవసాయదారులకైతే మొదటి పంట కంట రెండో పంట కలిసి వస్తుంది. అలాగే సెప్టెంబర్ తర్వాత కాస్త అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. కౌలుదారులకైతే సాధారణ ఫలితాలే ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే మంచి ఫలితాలే పొందుతారు. శని బలం మీకు బాగుంది. ఎన్నికల్లో కూడా విజయాలకి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంలో కూడా మీరు భాగస్వాములు అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఎవరైతే దెబ్బతీయాలనుకుంటారో వారందరికీ నిరాశ, నిస్పృహలే మిగులుతాయి. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో ఈ రాజకీయ నాయకులు పాల్గొనడం ద్వారా ప్రజల్లో మంచి ఆదరణ అయితే పొందుతారు. ఇక ఓవరాల్గా చెప్పుకున్నట్టయితే మీకు మొదటి 6 మంత్స్లో కాస్త ఏలినాడు శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు ఎదురైనా తర్వాత 6 మంత్స్ కూడా బాగుంటుంది. అలాగే గురుబలం కూడా మీకు ఎక్కువగా ఉంది. అందువల్ల మీకు సుఫలితాలే వస్తూ ఉన్నాయి. అయితే కొంతమందికి మీపై ఈర్ష్య, అసూయ ఉంటుంది. ఇలాంటి అసూయ పరుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు నరదృష్టి నుంచి ఏదైనా దానికి తగ్గ రెమెడీస్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక శనికి మీరు పరిహారం చేసుకోవాలి. శనికి సంబంధించి గురువు కాలభైరవుడు, మీకు అవకాశం ఉంటే మహాకాళభైరవ యంత్రాన్ని మీరు మీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శనికి సంబంధించి ఛాయామార్థాండ సంభూతం శనీశ్వరం శరణం మమ, ఈ మంత్రాన్ని పాటిస్తే శుభ ఫలితాలే మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, నిరంతరం పఠించేటువంటి మంత్రం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా పఠిస్తే, భైరవుని ఆరాధిస్తే సమస్యలు అవే పటాపంచలైపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.
దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.